తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కత్తిపోట్ల కలకలం రేపాయి. ప్రకాష్ నగర్లోని సిరి అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులపై కత్తులతో దాడి చేశారు దుండగులు. ఈ దాడిలో రిటైర్డ్ ఎలక్ట్రికల్ సిఈ రాధాకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని నర్సరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దుండగుల దాడిలో రాధాకృష్ణ భార్యకు గాయాలయ్యాయి. కారులో వచ్చి ఘాతుకానికి పాల్పడ్డారు దుండగులు. దాడిపై రాధాకృష్ణ భార్య పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్కి వెళ్ళడానికి రాత్రి 11 గంటలకి బస్సు అండి మాకు. మేము 10:40కి అపార్ట్మెంట్ వచ్చి కింద దిగాము. 10 అడుగులు వేయగానే నేను ముందు నడుస్తున్నాను, మా వారు వెనక నడుస్తున్నాను. వెనక నుంచి వచ్చి కత్తితోటి పొడిచాడండి. వెనక భాగం కోసాడు. ముందేమో తలకాయ ఉంచుకోవడం వల్ల దవడలు అటు పక్క 2 వైపులా దవడకి కోసాడండి. అది అమ్మ నాన్న అనేసరికి నేను వెనక్కి తిరిగి చూసరికి పడిపోయి ఉన్నారు. ఇంకా నేను దొంగడు పారిపోతుంటే దొంగ ఏడుస్తూ కేకలు పెట్టుకుంటూ వాడు వెనకాల చాలా వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళానండి. అది సందు చివరికి వెళ్ళి వేరే సందులోకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను వెనక్కి వచ్చేసి ఇంకా మా వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి